మేషరాశివారికి మార్చి 2026 నెలలో ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. మీరు ధనం సంపాదించే అవకాశాలు పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా పెరిగి చేతిలో డబ్బు నిలవకపోవడం మరియు మానసిక ఒత్తిడి అనుభవించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఈ నెలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి? మీకు ధనలాభం ఎప్పుడు జరుగుతుంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాము. వెల్కమ్ టు ఆస్ట్రో సౌత్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో మీ లగ్నం ఆధారంగా ప్రత్యేక ఫలితాలను కూడా వివరించబోతున్నాము. మీ లగ్నానికి సంబంధించిన ముఖ్యమైన ఫలితాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మార్చి 2026 నెలలో మేషరాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. వృత్తి మరియు ఉద్యోగం విషయాలను చూస్తే ఈ నెలలో వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. 11వ ఇంట్లో కుజుడు మరియు రాహువు సంచారం వల్ల అకస్మాత్తుగా ధనలాభం వచ్చే అవకాశముంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు వచ్చే అవకాశముంది. వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు మీ పనితీరు మెరుగుపడుతుంది, కానీ పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఈ నెలలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ప్రధాన కారణాలు శని 12వ ఇంట్లో ఉండటం వల్ల అనివార్య ఖర్చులు పెరుగుతాయి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల విలాసాలకు ఖర్చు చేస్తారు. ఇంటి అవసరాలు లేదా కుటుంబ అవసరాలకు ధనం ఖర్చవుతుంది. మీరు సంపాదించిన ధనం నిలవకపోవటం వల్ల మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. అందువల్ల పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టటం అవసరం. మానసిక స్థితి మరియు భావోద్వేగ పరిస్థితి విషయంలో ఈ నెలలో మీ మానసిక స్థితి కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మీరు అనుభవించే పరిస్థితులు నిద్రలేమి, అనవసర ఆలోచనలు, ఒంటరిగా ఉండాలనే కోరిక, భవిష్యత్తుపై ఆందోళన. కానీ గురువు ప్రభావం వల్ల మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. ధ్యానం, ప్రార్థన మరియు సానుకూల ఆలోచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబం మరియు సంబంధాలు విషయాలను చూస్తే కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. తోబుట్టువుల నుండి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. సంతానానికి సంబంధించిన చిన్నపాటి ఆందోళనలు ఉండవచ్చు. మీ మాటలను నియంత్రించడం వల్ల సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంత జాగ్రత్త అవసరం. నిద్రలేమి, కంటి సమస్యలు, కాళ్ల నొప్పులు, శరీరంలో వేడి పెరగడం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన నిద్ర అవసరం. యోగా లేదా ధ్యానం చేయండి. ఆహార నియమాలు పాటించండి. విదేశీ యోగం విషయంలో ఈ నెలలో విదేశీ సంబంధిత విషయాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. విదేశీ ప్రయాణ యత్నాలు విజయవంతం కావచ్చు. ముఖ్యమైన తేదీలు మార్చి 2, 7, 12, 17, 23, 25. ఈ తేదీల్లో చంద్రుడు అనుకూల స్థానాల్లో ఉన్నందున ముఖ్యమైన పనులు మొదలుపెట్టవచ్చు. చంద్రాష్టమం మార్చి 9, 10, 11. ఈ రోజుల్లో ఎవరితోనూ వాదించకండి మరియు పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. లగ్నం ఆధారంగా ప్రత్యేక ఫలితాలు చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లగ్నం మేషలగ్నమైతే ధనలాభం ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. మీది వృషభ లగ్నమైతే ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి ఉంటుంది. మీది మిథున లగ్నమైతే పనిభారం పెరుగుతుంది. మీది కర్కాటక లగ్నమైతే ఆకస్మిక సమస్యలు రావచ్చు. మీ లగ్నం సింహ లగ్నమైతే దాంపత్య జీవితంలో జాగ్రత్త అవసరం. మీది కన్యా లగ్నమైతే శత్రువుల మీద విజయం సాధిస్తారు. మీది తులా లగ్నమైతే ప్రేమ మరియు పిల్లల విషయంలో జాగ్రత్త. మీది వృశ్చిక లగ్నమైతే గృహ సమస్యలు రావచ్చు. మీ లగ్నం ధనుస్సు లగ్నమైతే ధైర్యం పెరుగుతుంది. మీది మకర లగ్నమైతే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ లగ్నం కుంభ లగ్నమైతే కోపాన్ని నియంత్రించాలి. మీది మీన లగ్నమైతే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరిహారాలు:
శని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి. పేదవారికి అన్నదానం చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించండి. ఉదయం సూర్య నమస్కారం చెయ్యండి. సంపూర్ణ సమీక్ష. ఈ నెలలో మీకు అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు మరియు మానసిక ఒత్తిడి కూడా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల మీ జీవితంలో పురోగతికి పునాది అవుతుంది. మీ కృషి, సహనం మరియు నియంత్రణ మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. మీ నెలవారీ రాశి ఫలాలను తెలుసుకునేందుకు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.